Welcome to the next lecture. So in this lecture, we are going to discuss the steady flow is achieved at low flow speeds beyond a limit value called critical speed. This flow loses a steadiness. సో ఎప్పుడైనా కూడా అంటే మీరు ప్రీవియస్ లెక్చర్లో చెప్పినట్టుగా మీరు ట్యాప్ని స్లోగా విప్పినప్పుడు స్లో వెలాసిటీ తక్కువ ఉంటుంది. సో లో ఫ్లో స్పీడ్స్లో అంటే ఫ్లో యొక్క స్పీడ్ అనేది తక్కువ ఉన్నప్పుడు అది స్టడీగా వస్తుంది, బయటకి స్టడీ ఫ్లోలో వస్తుంది. కానీ ఒక వెలాసిటీ దాటాక, ఒక స్పీడ్ దాటాక అది ఒక్కసారి అది స్టడీనెస్ని కోల్పోతుంది. ఇట్ లూజెస్ ఇట్ స్టడీనెస్ అండ్ బికమ్స్ అన్స్టడీ ఫ్లో అండ్ బికమ్స్ టర్బులెంట్ సో ఆ పాయింట్, ఆ స్పీడ్ని మనం ఏమంటాం అంటే క్రిటికల్ స్పీడ్ అంటాం. దాన్ని మనం ఏమంటాం క్రిటికల్ స్పీడ్. సో ఈ క్రిటికల్ స్పీడ్ దాటిన తర్వాత సో ఇది టర్బులెంట్గా మారిపోతుంది. వన్ సీస్ దిస్ వెన్ ఎ ఫాస్ట్ ఫ్లోయింగ్ స్ట్రీమ్ ఎన్కౌంటర్స్ రాక్స్. సో ఏదైనా ఒక సముద్రం దగ్గర కానీ సీషోర్ దగ్గర రాక్స్ అని అనుకోండి. సో మీకు సీషోర్ నుంచి వచ్చే అలా చాలా నీట్గా ఒక వేవీ ఫామ్లో ఒక ప్రాపర్గా వస్తుంది. కానీ అది ఒక్కసారి ఒక రాక్ని హిట్ చేసిన తర్వాత ఆ రాక్ నుంచి ఎరప్ట్ అయిన ఫ్లో, ఆ రాక్కి క్రాస్ చేస్తున్న ఫ్లో అనేది ర్యాండమ్గా ఒకటి అటు వెళ్తూ ఒకటి ఇటు వెళ్తుంది. సో ఒక ఫోమీ వర్ల్ పూల్ కూడా క్రియేట్ అవుతుంది, అక్కడ నొరగగా వస్తుంది. సో దిస్ వైట్ వాటర్ ర్యాపిడ్స్ ఆర్ ఫార్మ్డ్. ఇలాగా ఎప్పుడైతే కనుక ఈ స్టడీ ఫ్లో అనేది టర్బులెన్స్లో కన్వర్ట్ అయ్యేటప్పుడు మనకి ఒక కైండ్ ఆఫ్ ఫోమీ నేచర్ అనేది వస్తుంది వాటర్కి. దట్ ఈజ్ వైట్ వాటర్ ర్యాపిడ్స్ అంటాము. ఓకే, అవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు చూడండి, నీట్గా వస్తున్న స్ట్రీమ్ లైన్, ఒక లైన్గా ఉన్న ఫ్లో కాస్త ఏదైనా ఒక అబ్స్ట్రక్షన్ రాగానే అది ఎలా అయిపోయింది, ఒక్కసారే డిఫరెంట్ ప్యాటర్న్స్లోకి వచ్చేసింది. ఇలా కొన్ని పార్టికల్స్, ఇలా. సో ర్యాండమైజ్డ్ మోషన్. ఇది లామినర్ ఫ్లో. లేయర్డ్ లామినేట్స్ అంటాం కదా. సో లామినర్ ఫ్లో అంటే ఇట్స్ నథింగ్ బట్ లామినాస్ లాగా ఒక ప్లేట్ మీద ఇంకో ప్లేట్ పెట్టినట్టు, ఒక షీట్ మీద ఇంకో షీట్ ఫ్లో. లామినర్ ఫ్లో అంటే నథింగ్ బట్ షీట్ లాగా, ఒక షీట్ మీద ఇంకో షీట్ ఫ్లో అవుతున్నట్టుగా అలా ఉండే ఫ్లోని మనం ఏమంటాం అంటే లామినర్ ఫ్లో. ఇప్పుడు ఈ లామినేనే ఊహించుకోండి ఇలా. సో ఇలాగా ఒక షీట్ నుంచి ఇంకో షీట్ ఇలా వస్తుంది, దట్ ఈస్ లామినర్ ఫ్లో. షీట్ లాగా ఫ్లో అయితే దట్ ఈస్ లామినర్ ఫ్లో. అదే ఆ షీట్ ఫ్లో కాస్త ర్యాండమైజ్డ్గా మారిపోతే దాన్ని మనం ఏమంటామంటే టర్బులెంట్ ఫ్లో. ఈ పోర్షన్ మీరు చూస్తుంది, దిస్ ఇస్ టర్బులెంట్ ఫ్లో. ఇది లామినర్ ఫ్లో కాస్త టర్బులెంట్ ఫ్లోలోకి కన్వర్ట్ అయిపోయింది. ఓకే, సో బెర్నౌలీ ప్రిన్సిపల్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత ఇంపార్టెంట్ మనం ఇప్పుడు మీకు ఇక్కడే కాదు, నెక్స్ట్ చదివేటప్పుడు కూడా బెర్నౌలీస్ ఈక్వేషన్, బెర్నౌలీస్ ప్రిన్సిపల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్లూయిడ్ ఫ్లో అనేది ఒక కాంప్లెక్స్ ఫినామినా. ఎందుకంటే ఇక్కడ పార్టికల్స్ అనేవి ర్యాండమ్గా మూవ్ అవుతాయి. ఇదేమి సాలిడ్ లాగా అన్ని పార్టికల్స్ ఒకే వైపు మూవ్ అవ్వవు, ఒకటి ఇటు వెళ్తే ఒకటి అటు వెళ్తాడు. సో ఫ్లూయిడ్ ఫ్లో అనేది ఒక కాంప్లెక్స్ ఫినామినా, బట్ వీ కెన్ obtain సమ్ యూజ్ఫుల్ ప్రాపర్టీస్. సో స్టడీ ఫ్లో వరకు లేదా స్ట్రీమ్ లైన్ ఫ్లోస్లో మనం కొంతవరకు దాన్ని స్టడీ చేయగలం, దాని నుంచి కొన్ని ప్రాపర్టీస్ని డిఫైన్ చేయగలము. కన్సిడర్ ఎ ఫ్లూయిడ్ అంటే ఇప్పుడు స్ట్రీమ్ లైన్ ఫ్లో, స్టడీ ఫ్లో గురించి మనం మాట్లాడదాం. బెర్నౌలీ ప్రిన్సిపల్ కూడా స్టడీ ఫ్లోకి మాత్రమే వర్తిస్తుంది, అన్స్టడీ ఫ్లోస్కి ఇది పనిచేయదు. ఓకే, సో కన్సిడర్ ఏ ఫ్లూయిడ్ మూవింగ్ ఇన్ ఏ పైప్ ఆఫ్ వేరియింగ్ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఇప్పుడు వీడు ఏమంటున్నాడు, సో ఇది ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు కదా ఫిగర్. ఒక ఫ్లూయిడ్ అనేది ఇలాగా ఒక వేరియింగ్ క్రాస్ సెక్షన్, ఇక్కడ A1 అనే క్రాస్ సెక్షనల్ ఏరియా నుంచి ఇక్కడ A2 అనే క్రాస్ సెక్షనల్ ఏరియాలోకి ట్రావెల్ చేస్తుంది. అంటే వేరియింగ్ క్రాస్ సెక్షన్లో అది ట్రావెల్ చేస్తుంది. ఓకే, కన్సిడర్ ఏ ఫ్లూయిడ్ మూవింగ్ ఇన్ ఎ పైప్ ఆఫ్ వేరియింగ్ క్రాస్ సెక్షనల్ ఏరియా. లెట్ ద పైప్ బి అట్ వేరియింగ్ హైట్స్. మళ్ళీ ఈ పైప్ ఇక్కడ H1 అనే హైట్లో ఉంది, ఇక్కడ H2 అనే హైట్లో ఉంది. హైట్ కూడా మారిపోయింది. ఇందాక మనం చూసినప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో మనం ఎక్కడో చూసాం. సో ఇక్కడ మనం ఏం చేశాను, మరి ఇక్కడ పైపు స్ట్రైట్గా పెట్టాను, ఏరియా సేమ్ పెట్టుకున్నాను. సో ఇలా కాదు, ఇప్పుడు మారిపోయింది, ఏరియా మారిపోయింది, హైట్ కూడా మారిపోయింది. సో పైప్ అనేది ఇంక్లైన్డ్గా ఉంది. ఒక చోట H1 హైట్ ఉంది, ఇంకో చోట H2 హైట్ ఉంది. ఓకే, నెక్స్ట్
సో we now suppose that an incompressible fluid is flowing through the pipe. మనం ఇక్కడ ఈ పైప్లోంచి ఒక ఫ్లూయిడ్ని పంపిస్తున్నాము. ఈ ఫ్లూయిడ్ అనేది ఇన్కంప్రెసిబుల్. ఏం ఫ్లూయిడ్ ఇది? ఇన్కంప్రెసిబుల్ అంటే నేను ఏం చెప్పాను? రో అనేది డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఈస్ కాన్స్టెంట్. ఇది మారదు. ఇన్కంప్రెసిబుల్ అంటే సో డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఈస్ కాన్స్టెంట్. ఓకే, నౌ సో ఇక్కడ ఇన్కంప్రెసిబుల్ ఫ్లోయింగ్ త్రూ ద పైప్ ఇన్ ఏ స్టడీ ఫ్లో. జాగ్రత్తగా అండర్లైన్ చేసి పెట్టుకోండి. అంటే బెర్నౌలీస్ ప్రిన్సిపల్ ఏ ఫ్లోకి మనం డెరైవ్ చేస్తున్నాం? స్టడీ ఫ్లోకి, అన్స్టడీకి కాదు. ఇట్స్ వెలాసిటీ మస్ట్ చేంజ్ యాజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ. ఇప్పుడు దీని వెలాసిటీ మారుతుంది కదా. ఇక్కడ ఏరియా తక్కువ ఉంది, A1 ఈజ్ లెస్ దాన్ A2. అప్పుడు V1 ఈజ్ గ్రేటర్ దాన్ V2. ఇదే కదా మనం ఇందాక నేర్చుకున్నాం ప్రీవియస్ లెక్చర్లో. సో ఏరియా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వెలాసిటీ తక్కువ ఉంటుంది. ఓకే, నౌ ఏ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ యాక్సలరేషన్ విచ్ ఈజ్ కాజ్ బై ద ఫ్లూయిడ్ సరౌండింగ్ ఇట్. ఇప్పుడు ఈ ఫ్లూయిడ్ అనేది కింద నుంచి పైకి వెళ్తుంది, అంతే కదా. ఓకే, ఇప్పుడు ఈ ఫ్లూయిడ్ అనేది ఈ కింద నుంచి పైకి ఎగ్నెస్ట్ గ్రావిటీ మూవ్ అవ్వాలంటే దీని మీద ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అవ్వాలి. దీని మీద ఎక్స్టర్నల్గా ఒక ఫోర్స్ కనుక లేకపోతే ఇది పైకి వెళ్ళలేదు. కాబట్టి దీని మీద ఒక ఫోర్స్ ఉంది అంటున్నాడు. సో ఇట్స్ వెలాసిటీ మస్ట్ చేంజ్ యాజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఈక్వేషన్. ఇది అయిపోయింది. ఏ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ దిస్ యాక్సలరేషన్ విచ్ ఈస్ కాజ్డ్ బై ద ఫ్లూయిడ్ సరౌండింగ్ ఇట్. సో ద ప్రెషర్ మస్ట్ బి డిఫరెంట్ అట్ డిఫరెంట్ రీజియన్స్. సో ఇక్కడ ప్రెషర్ అనేది ఇక్కడ ఫోర్స్ వేరీ అవుతుంది కాబట్టి ఆబ్వియస్గా ఫోర్స్ వేరీ అయినప్పుడు ప్రెషర్ కూడా వేరీ అవుతుంది, అంతే కదా. ఫోర్స్ బై ఏరియా ఈజ్ ప్రెషర్ కాబట్టి సో ఫోర్స్ ఇక్కడ పెట్టాము కాబట్టి ఇక్కడ ఒక ప్రెషర్ ఉంటుంది, తర్వాత దాని ప్రెషర్ అనేది తగ్గుతూ ఉండొచ్చు పైకి వెళ్ళే కొద్దీ. సో ప్రెషర్ కూడా వేరీ అవుతుంది. ఓకే, సో బెర్నౌలీ ఈక్వేషన్ ఈజ్ జనరల్ ఎక్స్ప్రెషన్ దట్ రిలేట్స్ ద ప్రెషర్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ ఏ పైప్ టు బోత్ వెలాసిటీ చేంజెస్. అంటే ఇక్కడ బెర్నౌలీ ఈక్వేషన్ అనేది ఏమేమి ఆస్పెక్ట్స్ని టచ్ చేస్తుందంటే, ఒకటి ప్రెషర్ డిఫరెన్స్ని టచ్ చేస్తుంది, అలాగే వెలాసిటీ డిఫరెన్సెస్ని టచ్ చేస్తుంది, అలాగే మూడోది డాటమ్ డిఫరెన్సెస్ అంటే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఎలివేషన్ డిఫరెన్స్. సో ఈ మూడింటిని కూడా బెర్నౌలీ ఈక్వేషన్ కన్సిడరేషన్లోకి తీసుకుంటుంది. మూడు ఉన్నాయి ఏంటి? ఒకటి ప్రెషర్ చేంజ్, ఒకటి మనకు జరుగుతుంది ఏంటి? ప్రెషర్ చేంజ్ అవుతుంది. రెండోది ఏంటి? వెలాసిటీ చేంజ్ అవుతుంది. సో వెలాసిటీ చేంజ్. అండ్ మూడోది ఏంటి? ఎలివేషన్, హైట్, H1 హైట్ నుంచి H2 హైట్కి ఎలివేషన్. ఈ మూడింటిని కూడా కన్సిడర్ చేసి బెర్నౌలీ ఈక్వేషన్ పనిచేస్తుంది. ఈ మూడింటిని కన్సిడరేషన్లోకి తీసుకుంటుంది. ఈయన స్విట్జర్లాండ్ ఫిజిస్ట్ డానియల్ బెర్నౌలీ డెవలప్డ్ ద రిలేషన్షిప్ ఇన్ 1738. అప్పుడు ఆయన ఈ రిలేషన్షిప్ని డెవలప్ చేస్తారట. కన్సిడర్ ద ఫ్లో అట్ ద టూ. మనం ఇక్కడ ఏం చేస్తామంటే రీజియన్ నెంబర్ 1 అంటే ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో పైపు, సో దిస్ ఈజ్ రీజియన్ నెంబర్ 1, ఇది రీజియన్ నెంబర్ 2. సో వీ హ్యావ్ టేకెన్ 2 రీజియన్స్. వన్ ఈజ్ రీజియన్ 1 అండ్ అనదర్ వన్ ఈజ్ రీజియన్ 2. సో ఈ బీసీ ఒకటి, డిఈ ఒకటి. సో దిస్ ఈజ్ డిఈ, దిస్ ఈజ్ బీసీ. ఈ రెండు రీజియన్స్ని తీసుకున్నాము. కన్సిడర్ ద ఫ్లూయిడ్ ఈజ్ ఇనిషియలీ లయింగ్ బిట్వీన్ బి అండ్ డి. ఓకే, సో ఇన్ అన్ ఇన్ఫినిటెసిమల్ టైమ్ ఇంటర్వెల్ డెల్టా టీ. సో మనం ఈ ఫ్లూయిడ్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో మనం చిన్న టైం ఇంటర్వెల్లో డెల్టా టీ అనే టైం ఇంటర్వెల్లో ఎక్కడున్న ఈ రీజియన్లో ఉన్న ఫ్లూయిడ్ని, అలాగే అదే డెల్టా టీ అనే టైం ఇంటర్వెల్లో ఈ రీజియన్లో ఉన్న ఫ్లూయిడ్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఓకే, సో దిస్ ఫ్లూయిడ్ వుడ్ హ్యావ్ బీ మూవ్డ్. సో ఈ డెల్టా టీ అనే టైంలో ఈ బి అనే దగ్గర ఉన్న ఫ్లూయిడ్ కాస్త సి అనే పాయింట్కి వచ్చింది. అదే డెల్టా టీ అనే పీరియడ్లో బి అనే చోట ఉన్నటువంటి ఫ్లూయిడ్ ఈ అనే పాయింట్కి వచ్చింది. ఓకే, ఈ అనే పాయింట్కి వచ్చింది. నౌ సపోజ్ V1 ఈజ్ ద స్పీడ్ అట్ బి అండ్ V2 ఈజ్ ద స్పీడ్ అట్ డి. దెన్ ఫీడ్ ఇనిషియల్లీ అట్ బి హ్యాస్ మూవ్డ్ ఎ డిస్టెన్స్ V1 ఇంటూ డెల్టా టీ. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? సో ఇక్కడ బి నుంచి సి దాకా ఫ్లూయిడ్ వెళ్ళేటప్పుడు ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ V1 అనుకుందాము.
అలాగే డి నుంచి ఈకి వచ్చేటప్పుడు ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ v2 అనుకుందాము. సో ఇక్కడ ఇది కవర్ చేసిన డిస్టెన్స్ v2 ఇంటూ డెల్టా టీ. ఓకే, v2 ఇంటూ డెల్టా టీ. ఇక్కడ ఇది కవర్ చేసిన డిస్టెన్స్ v1 ఇంటూ డెల్టా టీ, v1 ఇంటూ డెల్టా టీ అయినప్పుడు ఓకే. సో ఎనఫ్ మూడ్ ఎనఫ్ టు అజ్యూమ్ కాన్స్టెంట్ క్రాస్ సెక్షన్. అంటే ఇక్కడ క్రాస్ సెక్షన్లో చిన్న వేరియేషన్ ఉన్నా కూడా మనం ఏంటంటే చిన్న టైం ఇంటర్వెల్ కాబట్టి పెద్దగా ఈ క్రాస్ సెక్షన్లో పెద్ద వేరియేషన్ లేదు అని ఊహించుకుంటాను. సో ఇక్కడ ఏ ఏరియా ఉందో ఇక్కడ అదే ఏరియా ఉంది. అంటే బి దగ్గర సి దగ్గర పెద్దగా ఏరియా డిఫరెన్స్ లేదు అని నేను ఊహించుకుంటాను అని చెప్తున్నాడు. పెద్దగా డిఫరెన్స్ లేదని ఊహించుకుంటాను ఎందుకంటే వాటి మధ్య పెద్ద దూరం లేదు కదా అని చెప్తున్నాడు. ఓకే, సో ఇన్ ద సేమ్ ఇంటర్వెల్ డి2 ఈ ఇదంతా అయిపోయింది. సో ప్రెషర్ P1 యాక్ట్ యాజ్ షోన్ ఆన్ ద ప్లేన్ సర్ఫేసెస్ ఆఫ్ ద ఏరియా. సో ఇక్కడ ప్రెషర్ అనేది ఇక్కడ ప్రెషర్ అనేది ఇక్కడ యాక్ట్ అవుతుంది, ఇక్కడ ప్రెషర్ అనేది ఇక్కడ యాక్ట్ అవుతుంది, నాకు ఈ ప్లేస్లో యాక్ట్ అవుతుంది. సో ఈ ఏరియా మీద ఇక్కడ యాక్ట్ చేస్తున్న ప్రెషర్ P2 అనుకుంటాను, ఈ ఏరియా మీద యాక్ట్ చేస్తున్న ప్రెషర్ P1 అనుకుంటాను, నాకు ఇక్కడ యాక్ట్ చేస్తున్న ప్రెషర్ P1 అనుకుంటాను. ఓకే, నౌ so we know that the work done, so work done is equal to force into displacement అంతే కదా, force into distance is work done. సో ఇక్కడ వర్క్ డన్ ఎంత, ఫోర్స్ ఏమో F1 అంటే ఇక్కడ నథింగ్ బట్ P1 ఇంటూ A1 ఈజ్ ద ఫోర్స్ ఇన్ ది ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది V1 డెల్టా T. ఇది వర్క్ డన్ అట్ దిస్ పొజిషన్ W1 అనుకోండి దీన్ని. అలాగే W2 అంటే ఈ లొకేషన్లో జరిగిన వర్క్ డన్ అంతా P2 A2 V2 ఇంటూ డెల్టా T. దిస్ ఈజ్ W2 అనుకుంటే. ఓకే, సో W2 అనుకుంటే దట్ ఈస్ A2 P2 A2 V2 ఇంటూ డెల్టా T. ఓకే, సో ఇక్కడ మనకు తెలుసు కదా, ఏంటి తెలుసు, ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ప్రకారంగా A1 V1 ఈజ్ ఈక్వల్ టు A2 V2 కదా. కాబట్టి A1 V1 A2 V2 రెండు సేమే కదా. కాబట్టి ఓకే, కాబట్టి దిస్ ఈజ్ చేంజ్ ఇన్ ద వాల్యూమ్. అంటే A2 ఏరియా అంటే ఇందాక మనం చూసినట్టుగా అంటే వర్క్ డన్ రెండు రకాలుగా మనం ఫైండ్ చేయొచ్చు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వర్క్ డన్ని మనం రెండు రకాలుగా ఫైండ్ చేయొచ్చు. ఎలా అంటే సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఓకే, సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, అంతేనా, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ అంటే అగైన్ ప్రెషర్ ఇంటూ ఏరియా ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే ఎల్ అనుకోండి, కొంచెం ముందుకు వెళ్ళింది ఎల్. అంటే ఇప్పుడు ఈ పైపులో ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ పైపు ఇలా ఉంది, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. ఓకేనా, బి అనుకోండి, సి. ఇక్కడ ప్రెషర్ అప్లై చేయటం వల్ల ఈ ఏరియా నేను సేమ్ అనుకున్నాను, ఇందాక చెప్పాను నేను, ఇది దగ్గరగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఇది నేను దూరం చేసి చూపిస్తున్నాను. సో ఈ బీసీ అనే పాయింట్నే కొంచెం మనకు అర్థం అవడం కోసం కొంచెం డిస్టెన్స్ పెట్టాను అంతే. సో ప్రెషర్ పి అప్లై చేశాను. ఇప్పుడు ఇక్కడున్న ఫ్లూయిడ్ ఇక్కడ నుంచి ఇంత దూరం వెళ్ళింది. ఓకే, ఇప్పుడు ఇక్కడున్న పార్టికల్ అనుకుంటా, చిన్న పార్టికల్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది. ఇది ఎల్ అనే డిస్టెన్స్ కవర్ చేసింది. ఏ అనే ఏరియా ఇంటూ ఎల్ అంటే ఏంటి, ఇదే కదా ఏ ఇంటూ ఎల్ అంటే. సో ఏరియా ఇంటూ లెంత్ అంటే నథింగ్ బట్ వాట్, ఇట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ప్రజెంట్ ఇన్ దిస్ ఏరియా. వాల్యూమే కదా ఇస్తుంది. ఇప్పుడు మీరు ఏరియా సిలిండర్ తీసుకోండి, సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి, ఏరియా సర్కిల్ ఏరియా ఏంటి πr², సర్కిల్ ఏరియా πr² ఇంటూ లెంత్. ఈ హైట్నే లెంత్ అనుకుంటే, ఓకే, ఇది హెచ్ అనుకుంటే, సో ఎల్ ఈజ్ ఈక్వల్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ హెచ్ ఇంటూ హెచ్. సో ఏరియా ఇంటూ లెంత్ ఈజ్ నథింగ్ బట్ వాట్, πr² హెచ్ ఈజ్ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. అలాగే ఇక్కడ కూడా ఏరియా ప్రెషర్ ఇంటూ ఏరియా ఇంటూ లెంత్. ఏరియా ఇంటూ లెంత్ అంటే ఏంటి,
వాల్యూమే కదా. పీవీ అంటే వర్క్ డన్ ఇలా కూడా రాయొచ్చు, పీ ఇంటూ వి. అంటే మనం 2 రకాలుగా రాయొచ్చు. సో ఇక్కడ మనం ఇందాక రాసింది ఏంటి? సో P1 A1 V1 ఇంటూ డెల్టా టీ, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇదే దీన్ని ఇంకోలా ఎలా రాయొచ్చు అంటే P1 ఇంటూ డెల్టా వి. ఓకే, ప్రెషర్ ఇంటూ వాల్యూమ్. ప్రెషర్ది, దిస్ ఈజ్ ప్రెషర్, దిస్ ఈజ్ వాల్యూమ్. సో దీన్నే మనం ప్రెషర్ ఇంటూ వాల్యూమ్గా కూడా రాయొచ్చు. ఓకే, వర్క్ డన్కి 2 ఫార్ములాస్ ఉన్నాయి, ఏదైనా వాడుకోవచ్చు. ఇక్కడ ఎల్ని నేను ఏం చేశాను, పి ప్రెషర్ ఏరియా ఇంటూ వి ఇంటూ డెల్టా టీగా రాయొచ్చు. ఈ వి ఈజ్ వెలాసిటీ. జాగ్రత్త, నేను ఇలా పెట్టానంటే వి దట్ ఈజ్ వాల్యూమ్, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది వెలాసిటీ, ఇది వాల్యూమ్. సో పిఏ వెలాసిటీ ఇంటూ డెల్టా టీగా రాయొచ్చు, లేకపోతే ప్రెషర్ ఇంటూ వాల్యూమ్గా కూడా రాయొచ్చు. 2 ఫార్ములాస్ ఉన్నాయి. అదే వాడు ఇక్కడ చేశాడు. ఇక్కడ వాడు ఏం చేస్తాడంటే, సో W2 is equal to P2 A2 V2 delta T, that is equal to P2 into delta V. ఇక్కడ V is velocity, ఇక్కడ V అంటే వాల్యూమ్. అలాగే దీన్ని కూడా P1 A1 V1 delta Tని P1 into delta V. సో సిన్స్ ద సేమ్ వాల్యూమ్ delta V passes both the regions. అంటే ఇక్కడ ఏదైతే వాల్యూమ్ అంటే మాస్ కంటిన్యూటీ ఇందాక చూసాం కదా మనం ఈ ప్రీవియస్లో, ఇక్కడ ఎంపీ ఎంక్యూ ఎంఆర్ సేమ్ అనుకున్నాం కదా, అలాగే ఇక్కడ ఏదైతే వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇక్కడ ఎంటర్ అయ్యిందో అదే వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది. అంతేగాని ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. కాబట్టి ఆ వాల్యూమ్ని ఈక్వల్ అంటున్నాడు. సో చేంజ్ ఇన్ ద వర్క్ డన్. సో చేంజ్ ఇన్ ద వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్, సో చేంజ్ ఇన్ ద వర్క్ డన్ W1 minus W2 is equal to, so pressure at 1 minus pressure at 2 ఇంటూ డెల్టా వి. ఎందుకంటే రెండిట్లో కూడా సేమ్ వాల్యూమ్ చేంజ్ అనేది ఉంది కాబట్టి డెల్టా విని కామన్ తీస్తాడు. ఓకే, సో పార్ట్ ఆఫ్ ద వర్క్ గోస్ ఇంటూ ద చేంజ్ ద కైనెటిక్ ఎనర్జీ. సో ఇప్పుడు ఇక్కడ మనం ఫ్లూయిడ్ని పైకి పంపించే క్రమంలో ప్రెషర్ మారుతోంది. అంటే మనం పంపించేది ఏంటి, ప్రెషర్. అంటే మనం పంపించే ఈ వర్క్ డన్, వాట్ ఎవర్ ద వర్క్ వీఆర్ డూయింగ్, పార్ట్ ఆఫ్ ద వర్క్. అంటే ఇక్కడ వర్క్ 3 రకాలుగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మనం చేస్తున్న వర్క్ అనేది 3 రకాలుగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఒక వర్క్ అంటే మీకు ఇక్కడ రాశాను, నేను చేంజెస్ గురించి రాశాను కదా ఇక్కడ పైన. ఇక్కడ ఏం జరుగుతున్నాయి, ప్రెషర్ చేంజ్ అవుతుంది, వెలాసిటీ చేంజ్ అవుతుంది, ఎలివేషన్ చేంజ్ అవుతుంది. అంటే మనం చేస్తున్నటువంటి వర్క్, ఈ వాటర్ని పైకి పంపించడానికి మనం వర్క్ చేయాలి. వర్క్ అంటే ఏంటి, ఏదైనా ఒక వస్తువుని కదపటాన్ని మనం ఎనర్జీ పెడతాం. ఆ ఎనర్జీ నథింగ్ బట్ వర్క్. ద కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ. వాట్ ఆఫ్ ది ఎనర్జీ వాట్ ఎవర్ యూఆర్ యూజింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ డూయింగ్ సమ్ వర్క్ డన్. సో మనం చేసే వర్క్లో కొంత భాగం ప్రెషర్ చేంజ్ చేయడానికి ఉపయోగపడితే, కొంత భాగం వెలాసిటీ చేంజ్ చేయడానికి ఉపయోగపడుతుంది, కొంత భాగం ఎలివేషన్ చేంజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే 3 రకాలు, ప్రెషర్ ఎనర్జీ, ఇది కైనెటిక్ ఎనర్జీ, ఇది పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇక్కడ 3 ఎనర్జీస్ అనేవి వేరీ అవుతుంది. ఒకటి మన జనరల్గా పొటెన్షియల్ కైనెటిక్ తెలుసు, దాంతోపాటు ఇంకొక ఎనర్జీ వస్తుంది, దట్ ఈస్ ప్రెషర్ ఎనర్జీ. ఫ్లూయిడ్కి ఇంకా ఎక్స్ట్రా వచ్చేది ఏంటంటే ప్రెషర్ ఎనర్జీ. అంటే మనం చేస్తున్నటువంటి వర్క్లో కొంత ప్రెషర్ ఎనర్జీ కోసం వాడబడుతుంది, కొంత కైనెటిక్ ఎనర్జీని కోసం వాడబడుతుంది, కొంత ఎలివేషన్ ఎనర్జీ అని పొటెన్షియల్ ఎనర్జీ మార్చడానికి ఉపయోగపడుతుంది. ఇలా 3 రకాలుగా ఉపయోగపడుతుంది. అందులో మనం ఒకటి చేసాం. సో ఒకటేంటి, సో ప్రెషర్ ఎనర్జీ కట్టాం, దిస్ ఈజ్ ప్రెషర్. నువ్వు చేసిన వర్క్ డన్లో నీ ప్రెషర్ ఎనర్జీ ఎంత వాడావు. మరి కైనెటిక్ ఎనర్జీ ఎంత, కైనెటిక్ ఎనర్జీ దగ్గరికి వచ్చేసరికి, సో కైనెటిక్ ఎనర్జీ అంటే మనకు సింపుల్, ఇది పొటెన్షియల్ ఎనర్జీ చూపించాడు ρGH. ఓకే, కైనెటిక్ ఎనర్జీ ఏంటంటే సో పార్ట్ ఆఫ్ వర్క్ గోస్ ఇన్ చేంజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఫ్లూయిడ్, పార్ట్ గోస్ ఇన్ టు గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇఫ్ ద డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఈజ్ సేమ్, రో ఇన్కంప్రెసిబుల్ అనుకున్నాం కాబట్టి, సో డెల్టా ఎం అనేది ఎక్కడైనా ఒకటే ఉండాలి కాబట్టి, సో ρ1 A1 V1 ఆల్రెడీ మనం చూసాం ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ప్రకారంగా. సో ρ1 A1 V1 డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ డెల్టా వి. ఇందాక మనం ఏం చేసాం, ఇక్కడ చూస్తే కనుక మనం మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమైంది, ఇక్కడ ప్రెషర్ ఉంది, ఇక్కడ ప్రెషర్ ఉంది, ఇక్కడ ఏవి డెల్టా టీ కాస్త ఇక్కడ ఏమైంది, వాల్యూమ్ అయింది. అంటే ఏవి డెల్టా టీ అంటే ఏరియా ఇంటూ వెలాసిటీ ఇంటూ డెల్టా టీ ఈజ్ నథింగ్ బట్ వాట్, వాల్యూమ్. అంతేనా.
సో ఇక్కడ ప్రెషర్ ఉంది, ఇక్కడ ప్రెషర్ ఉంది. మారుతుంది ఏంటి? ఏవి డెల్టా టీ కాస్త వాల్యూమ్ కింద కన్వర్ట్ అయిపోయింది. అంటే ఏవి డెల్టా టీయే వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది కదా. సో అలాగే ఇక్కడ ఏం చేస్తారంటే మనకి మాస్ రేట్, మీకు ఇందాక చెప్పినట్టుగా ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ మనం రాసేటప్పుడు మనం ఫ్లూయిడ్కి వచ్చేసరికి మాస్ చూడము, మాస్కి బదులుగా మనం ఏం చేస్తాం? మాస్ రేట్. వి సీ ద మాస్ రేట్, మాస్ రేట్ కాబట్టి సో మాస్ ఈజ్ నథింగ్ బట్ రో A1 V1 T1. సో ఏ V1 డెల్టా టీ ఈజ్ నథింగ్ బట్ డెల్టా V. ఇప్పుడు ఇందాక చూసాం. ఓకే, సో మాస్ పాసింగ్ త్రూ ద పైప్ డెల్టా టీ, దెన్ చేంజ్ ఇన్ ద గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇప్పుడు చేంజ్ ఇన్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ MGH, అంతే కదా. కాదు, ఇక్కడ రో GH అవుతుంది. ఓకే, సో చేంజ్ ఇన్ ద గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అన్నాం కదా. ఎనర్జీ అంటే ఏంటి? మళ్ళీ అగైన్ P ఇంటూ డెల్టా V. సో ప్రెషర్ని మనం ఇంకోళ్ళు ఎలా రాయొచ్చు? రో GH, అంతేనా. ప్రెషర్ని మనం రో GH అంటే ఇక్కడ ఒక ఎనర్జీ వచ్చేసి P1 మైనస్ P2 ఇంటూ డెల్టా V అయింది. ఇంకో ఎనర్జీ ఏమవుతుందంటే, ఓకే, ఇంకో ఎనర్జీ ఏమవుతుంది? రో GH, ఇది ప్రెషర్ ఇంటూ డెల్టా V. ఇది కూడా H1 టు H2 కాబట్టి రో GH1 మైనస్ H2 ఇంటూ డెల్టా V. ఇది ప్రెషర్ ఎనర్జీ, చేంజ్ ఇన్ ద ప్రెషర్ ఎనర్జీ. దిస్ ఈస్ ద చేంజ్ ఇన్ ద ప్రెషర్ ఎనర్జీ. సో ప్రెషర్ ఎనర్జీలో వస్తున్న చేంజ్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ నీకున్న ప్రెషర్ అంతా, సో హియర్ యూ హ్యావ్ ఎ ప్రెషర్ ఆఫ్ రో GH. ఇక్కడ నీకున్న ప్రెషర్ అంతా రో GH2. ఇక్కడ నీకు వాల్యూమ్ చేంజ్ డెల్టా V, ఇక్కడ చేంజ్ డెల్టా V. సో నీకు చేంజ్ ఇన్ టోటల్ ప్రెషర్ ఎనర్జీ ఈస్ రో GH1 డెల్టా V టు రో GH2 డెల్టా V. అది ప్రెషర్ ఎనర్జీ. సో దాన్ని ఇక్కడ రాసుకున్నాడు. సో రో GH2 మైనస్ H1 ఇంటూ డెల్టా V, ఇదే మనం రాసాం. దిస్ ఈస్ ప్రెషర్ ఎనర్జీ, చేంజ్ ఇన్ ద ప్రెషర్. రో GH2 పెద్దది కాబట్టి H2 పెట్టుకున్నాడు ముందు, నో ప్రాబ్లం, H2 ముందు పెట్టుకుందాం మనం కూడా. సో రో GH2 మైనస్ H1, రో GH2 మైనస్ H1, ఇది ప్రెషర్లో వచ్చిన చేంజ్. అలాగే మనకి వెలాసిటీలో కూడా చేంజ్ వస్తుంది కదా. కైనెటిక్ ఎనర్జీలో చేంజ్ వస్తుంది కదా, అదంతా చూద్దాం. సో కైనెటిక్ ఎనర్జీలో వచ్చిన చేంజ్, దిస్ ఈజ్ కైనెటిక్ ఎనర్జీస్ చేంజ్. అంటే సో ఇక్కడ మనకి ప్రెషర్ ఇంటూ డెల్టా V లేదా P ఏరియా వెలాసిటీ ఇంటూ డెల్టా T. ఇక్కడ వెలాసిటీ మారింది కదా. సో V1 టు V2 వెలాసిటీ చేంజ్ అయింది కదా. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే మాస్ రేట్. సో మనం ఆల్రెడీ చెప్పినట్టుగా మనకి కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? వాట్ ఇస్ కైనెటిక్ ఎనర్జీ? హాఫ్ mv స్క్వేర్, అంతే కదా. కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ మాస్ అంటే వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ, వాల్యూమ్ అంటే ఏరియా ఇంటూ లెంత్. ఇక్కడ వాల్యూమ్ ఉంచుకుందాం, మనం డెల్టా V ఉంచుకుందాం. సో వాల్యూమ్ చేంజ్ డెల్టా V. సో V2 స్క్వేర్ మైనస్ V1 స్క్వేర్, ఇదే కదా కైనెటిక్ ఎనర్జీలో. హాఫ్ రో డెల్టా V, మాస్ అంటే ఏంటి? డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అంటే డెల్టా V, ఇక్కడ వెలాసిటీ. సో V2 స్క్వేర్ మైనస్ V1 స్క్వేర్. సో ఇక్కడ ఏం చేశాడు? సో దిస్ ఈజ్ ద కైనెటిక్ ఎనర్జీ, ఓకే, చేంజ్. దిస్ ఈజ్ ద పొటెన్షియల్ ఎనర్జీ చేంజ్. దిస్ ఈజ్ ద ప్రెషర్ ఎనర్జీ చేంజ్. అంటే మనం ఇస్తున్నటువంటి ప్రెషర్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఎక్స్టర్నల్గా మనం అప్లై చేస్తున్న ఈ ప్రెషర్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఓకే, ఈ ప్రెషర్ ఎనర్జీ ఈజ్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ వెలాసిటీ చేంజ్కైనా ఎలివేషన్ చేంజ్కైనా ఇది హెల్ప్ చేస్తాము. కాబట్టి సో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్, సో ఇది మీకు అర్థమైంది కదా ఈ ఈక్వేషన్ దాకా. సో ఈ ఈక్వేషన్లో డెల్టా V అన్ని చోట్ల సేమ్ ఉంది కాబట్టి డెల్టా Vని
కట్ చేసేస్తే ఇక మిగిలేదేంటి? సో P1 మైనస్ P2 ఇక మిగిలేది సో P1 మైనస్ P2 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ రో V2 స్క్వేర్ మైనస్ V1 స్క్వేర్ అలాగే ప్లస్ రో G ఇంటూ H2 మైనస్ H1 ఇదే కదా మిగిలింది ఇక్కడ. సో హాఫ్ రో V2 స్క్వేర్ మైనస్ రో G H2 మైనస్ H1. సో ఇప్పుడు దీన్ని రీఅరేంజ్ చేస్తే కొంచెం రీఅరేంజ్ చేసుకుంటే దిస్ ఈజ్ P1 మైనస్ P2 ఈజ్ ఈక్వల్ టు ఈ రో ఇక్కడ ఉంది కదా, ఈ రో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ని రో జీతో డివైడ్ చేస్తాను ఫస్ట్. ఓకే, సో ఆర్ఎల్స్ ఓకే ఇలా రాసేద్దాం. P1 మైనస్ P2 ఈజ్ ఈక్వల్ టు రో V2 స్క్వేర్ బై 2 మైనస్ రో V1 స్క్వేర్ బై 2 ప్లస్ రో G H2 మైనస్ రో G H1. ఓకే, ఇప్పుడు వన్స్ అన్నీ కూడా ఇటువైపు తెచ్చేద్దాం. P1 ప్లస్ రో V1 స్క్వేర్ బై 2 ప్లస్ రో G H1 ఇజ్ ఈక్వల్ టు ఈ P2 ఇటు వస్తే P2 ప్లస్ అవుతుంది ప్లస్ రో V2 స్క్వేర్ బై 2 ప్లస్ రో G H2. సో జనరల్గా దీన్ని మనం ఏమంటాం అంటే బెర్నౌలీస్ ఈక్వేషన్ అంటాం. బెర్నౌలీస్ ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఇది కూడా. సో ఇక్కడ సో బెర్నౌలీస్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ప్రెషర్ వేరీ అయింది, ఆ ప్రెషర్ వల్ల వెలాసిటీ వేరీ అయింది, హైట్ వేరీ అయింది. కానీ ఓవరాల్గా చూస్తే ఇక్కడ ప్రెషర్ ఎంతైతే తగ్గిందో ఆ ప్రెషర్ వేరియేషన్ అనేది ఇక్కడ వెలాసిటీ పెరగటం ద్వారా కానీ లేకపోతే పొటెన్షియల్ ఎనర్జీ పెరగటం ద్వారా అది నెగోషియేట్ అయిపోయింది. అంటే సో టోటల్ ఎనర్జీ అనేది ఎప్పుడైనా కూడా ఇది ప్రెషర్ ఎనర్జీ, ఇది కైనెటిక్ ఎనర్జీ, ఇది పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈ మూడు కలిపినప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఈ మూడు ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటాయి, ఈ మూడు ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటాయి. కాబట్టి సో ఈ మూడింటిని సమ్ చేస్తే అంటే P ప్రెషర్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఓకే ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ఇక్కడ ప్రూవ్ చేయడం జరిగింది బెర్నౌలీస్ ఈక్వేషన్ ద్వారా. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని మనం ప్రూవ్ చేసాం. ఇది ప్రెషర్ ఎనర్జీ. ఓకే, దిస్ ఈజ్ ప్రెషర్ ఎనర్జీ, ఇది కైనెటిక్ ఎనర్జీ, ఇది పొటెన్షియల్ ఎనర్జీ. సో సమ్ ఆఫ్ ద ఆల్ ఎనర్జీస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అది బెర్నౌలీస్ ఈక్వేషన్ యొక్క సిగ్నిఫికెన్స్. ఇది బెర్నౌలీ ఈక్వేషన్ యొక్క సిగ్నిఫికెన్స్. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. In words, Bernoulli relation may be stated as follows. As we move along a streamline, the sum of the pressure, the kinetic energy per unit volume and the potential energy per unit volume rho gh అంటే ఇక్కడ వాల్యూమ్ని క్యాన్సిల్ చేయాలంటే డివైడ్ చేయాలి, వాల్యూమ్తో డివైడ్ చేస్తేనే క్యాన్సిల్ అవుతుంది. సో ఇవన్నీ కూడా కాన్స్టెంట్ ఉంటాయి. ఓకే, సో నోట్ దట్ ఇన్ అప్లయింగ్ ద ఎనర్జీ కన్జర్వేషన్ ప్రిన్సిపల్ దిస్ ఈజ్ అన్ అజంప్షన్. అంటే ఇక్కడ మనం ఒక చిన్న అజంప్షన్ కూడా చేసాం. ఏంటంటే ఫ్రిక్షన్ లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఉంటుంది యాక్చువల్లీ, మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ పైప్లో వాటర్ అనేది లేదా ఫ్లూయిడ్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఈ పైప్ అనేది కొంత ఫ్రిక్షన్ ఆఫర్ చేస్తుంది ఈ ఫ్లూయిడ్కి, దానివల్ల కూడా కొంత లాస్ ఆఫ్ ఎనర్జీ జరుగుతుంది. కానీ దాన్ని మనం నెగ్లెక్ట్ చేసాం. ఇక్కడ యాక్చువల్గా లాస్ ఆఫ్ ఎనర్జీ చూపించలేదు. లాస్ ఆఫ్ ఎనర్జీ చూపిస్తే కనుక ఇక్కడ ఇంకోటి యాడ్ చేయాలి, దట్ ఈజ్ లాస్ ఆఫ్ ఎనర్జీ, ఎనర్జీ లాస్. ఈ అన్ని ఎనర్జీస్తో ప్రెషర్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీతో పాటు ఎనర్జీ లాస్ట్ డ్యూ టు ఫ్రిక్షన్, ఎనర్జీ లాస్ట్ డ్యూ టు ఫ్రిక్షన్ అది కూడా మనం తీసుకోవాలి. అది మనం నెగ్లెక్ట్ చేసేస్తాం. దీని ఎనర్జీ లాస్ ఏం లేదనుకున్నాం కాబట్టి దాన్ని జీరో చేసాం. కాబట్టి ఓన్లీ 3 ఎనర్జీస్ మనకు వచ్చాయి, ప్రెషర్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్ అని మనం తీసుకున్నాం. ఓకే, సో ఈ రకంగా మనం బెర్నౌలీ ఈక్వేషన్ని డిఫైన్ చేస్తాము. సో నెక్స్ట్ లెక్చర్లో విస్కాసిటీ అంటే ఏంటి, మిగతా కాన్సెప్ట్స్ అని నేర్చుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.